కడప జిల్లా కమలాపురంలోని పబ్బాపురంలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించనున్నారు. దాదాపు 125 ఎకరాల్లో మహానాడుకు స్థానిక నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. అలాంటి వైఎస్ కంచుకోట కడప జిల్లాలో ఈ నెల 27వ తేదీ అలాగే 28, 20వ తేదీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏదైతే జగన్ ఇలాకాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఇటీవల కడప నగరంలో 3 ప్రదేశాలను కూడా చూడడం జరిగింది. అలాగే ఏదైతే 3 ప్రదేశాలు ఉందో ఆ 3 ప్రదేశాల్లో కూడా ఇప్పటికే నిపుణుల కమిటీతో కూడా పూర్తిస్థాయిలో కూడా ఆ ప్రదేశాలన్నీ కూడా తిరగడం జరిగింది. అయితే ఫైనల్గా మనం చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామానికి సంబంధించినటువంటి దాదాపుగా ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో దాదాపుగా 125 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లో అయితే కనుక మహానాడుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కనుక సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా నిన్నటి దినం కూడా పూర్తిస్థాయిలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కమిటీ అలాగే ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి కమిటీ ఉందో పూర్తిస్థాయిలో కూడా నిన్న ఏదైతే పుత్తా ఎస్టేట్లో కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే గూగుల్ మ్యాప్ ఆధ్వర్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పబ్బాపురం ల్యాండ్కి సంబంధించిన దానిపైన అయితే కనుక ఎక్కడెక్కడ వాహనాలు పెట్టుకోవాలి, అలాగే భోజన ఏర్పాట్లు ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే విఐపీలకు సంబంధించిన గ్యాలరీలు ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే ఏదైతే సీఎం వచ్చే దారి ఎలా ఉండాలి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ ఒక చిన్న కమిటీ పెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే నిన్నటి దినం కూడా మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పబ్బాపురంలో ఉన్నటువంటి 125 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్లో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే జేసీబీలతో కావచ్చు అలాగే డోజర్లతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రదేశాన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే మహానాడు తొలుత కడప జిల్లాలో జరగాలి అలాగే కడప నగరంలో జరగాలి అని చెప్పి ముఖ్యంగా అటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు అటు లోకేష్ కావచ్చు పూర్తి స్థాయిలో కూడా పట్టుబట్టిన నేపథ్యంలో కూడా మొదటగా మనం చూసుకుంటే కనుక కడప నగరంలో ఉన్నటువంటి ఎన్జిఓ ఫ్లాట్స్లో కూడా పూర్తి స్థాయిలో అక్కడ మహానాడు పెట్టాలని చెప్పడం జరిగింది. అయితే అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అటు ఎన్జిఓ ఫ్లాట్స్కి సంబంధించినటువంటి దానిపైన కూడా వాళ్ళు కోర్టుకు వెళ్తారనే నేపథ్యంలో కూడా అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో కడప ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కూడా మహానాడును అక్కడ పెట్టాలని చెప్పి అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే నిపుణుల కమిటీ ఆ మేరకు వాళ్ళ పర్యటన చేసిన నేపథ్యంలో కూడా అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే ఫైనల్గా మనం చూసుకుంటే కనుక కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్బాపురం గ్రామంలో కూడా మహానాడుకు అయితే కనుక వేదిక ఫైనల్ అయింది చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా కడప నగరంలో ముఖ్యంగా జరగాల్సినటువంటి మహానాడు చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి తెలుగు తమ్ముల మధ్య జరుగుతున్నటువంటి ఒక గొడవ కారణంగా అలాగే అక్కడ తెలుగు తమ్ముల మధ్య సంకేతం లేకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మహానాడును పూర్తి స్థాయిలో కూడా కమలాపురం నియోజకవర్గాన్ని కూడా తరలించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప నియోజకవర్గంలో అక్కడ తెలుగు తమ్ముల మధ్య పూర్తి స్థాయిలో వారు నడుస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే మహానాడు వేదిక మారి ఒక్కసారిగా కమలాపురం నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే చైతన్యారెడ్డి ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాట్లని జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ నిపుణుల కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మహానాడుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అలాగే దానిపైన అన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరోపక్క ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 27వ తేదీ అలాగే 28వ తేదీ 30వ తేదీ జరిగేటువంటి మహానాడుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కడప నగరంలో ఉన్నటువంటి హోటల్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా బుక్ అయిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత కూడా పూర్తి స్థాయిలో మహానాడుకు సంబంధించినటువంటి ఏదైతే భూమి పూజ ఉందో ఆ భూమి పూజకు సంబంధించి అయితే కనుక ఈ నెల 7వ తేదీని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ భూమి పూజ ఏర్పాట్లు చేసేందుకు కూడా అధిష్టానం కూడా ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 7వ తేదీ ఉదయాన్న దాదాపు 9:30 కూడా పూర్తి స్థాయిలో మహానాడు వేదికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో భూమి పూజ కార్యక్రమానికి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రానున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సవిత కావచ్చు అలాగే ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఈ నెల 7వ తేదీ ఇక్కడైతే కనుక భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక
ఏదైతే వైఎస్ కంచుకోట అయినటువంటి కడప జిల్లాలో అయితే కనుక ఈ నెల 26, 27, 28 ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా మహానాడు అయితే కనుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఫైనల్గా అయితే కనుక కమలాపురం నియోజకవర్గంలో పబ్బాపురం గ్రామంలో అయితే కనుక సభా వేదిక ఫైనల్ అయిందని మనం చెప్పుకోవచ్చు. పబ్బాపురం మహానాడు వేదిక నుంచి వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.